హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రితని అండ్ పూజ ముచ్చట్లు. టుడే రెసిపీ హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్కి చూపిస్తున్నాను దమ్ బిర్యానీ ఎలా ఇంట్లో చేసుకోవాలో. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దాన్ని ఒక కడాయిలో వేసి మనం కుక్ చేసుకుంటాము. ఆయిల్ అప్పుడే వేయకూడదు, దాని నుంచి వచ్చే వాటర్ అనేది అయిపోయేంత వరకు అది కుక్ చేసుకుంటున్నాను అనమాట. అందులోనే నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే వేరే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకు అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా, ఫ్రైడ్ ఆనియన్స్కి మనం ఇలా ముక్కలు కట్ చేసుకొని వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. ముందుగా చికెన్ని నానబెట్టుకోకుండా అలా పెరుగు అవన్నీ వేసి కాకుండా అప్పటికప్పుడు ఈజీగా దమ్ బిర్యానీ చేసుకునేటట్టు చూపిస్తున్నాను అనమాట. అలాగే ఒకవైపు ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి, ఒకవైపు చికెన్ కుక్ అవుతుంది. మనం హాఫ్ కేజీ రైస్ అని చెప్పాను కదా, అవి కొంచెం కడిగి పెట్టుకొని వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టుకోవచ్చు మన టైం బట్టి. అలా నానపెట్టుకుంటాం అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేగినంత వరకు నేను నానపెట్టుకున్నాను అంతే. అలా నానపెట్టుకున్న తర్వాత ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ ఒకవైపు చికెన్ కుక్ అయిపోతుంది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేరే ఒక ప్లేట్లో తీసుకొని అలానే ఒక వెడల్పాటి గిన్నెలోని నేను రైస్ కుక్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. హాఫ్ కేజీ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అండ్ నెక్స్ట్ మనకి హాఫ్ కేజీ రైస్కి సరిపడా సాల్ట్ కూడా నేను అందులోనే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నాను అనమాట. అందులో అవి కొంచెం బాగా మరిగిన తర్వాత అందులోని మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఎంత కుక్ చేసుకోవాలంటే 70% కుక్ అవ్వాలి, ఫుల్గా కుక్ అవ్వకూడదు రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెతుకు చూసుకొని తీసుకుంటాం, అది ఓన్లీ విరగాలి అంతే, మెత్తగా అవ్వకూడదు. అలానే మసాలా పేస్ట్ కోసం టమాటో, కొత్తిమీర, పుదీనా అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. అవి ఏంటంటే మిక్సీ పట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే కర్రీలో కోసం. ఈలోపు కర్రీ కుక్ అయిపోయింది కదా, అది అడుగు మందంగా ఉండే ఒక దమ్ పెట్టుకునే ఒక కుక్కర్ని తీసుకున్నాను నేను. అందులోని మన కుక్ అయిపోయిన చికెన్ అండ్ నెక్స్ట్ ఈ పేస్ట్, కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఉంది కదా పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అందులోనే కొంచెం పెరుగు, నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను, నిమ్మకాయ రసం కొంచెం. అండ్ నెక్స్ట్ అందులోనే పసుపు, కారం అవన్నీ వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం సేపు అలా స్టవ్ మీద పెట్టుకుంటాం అన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ కుక్డ్ చికెనే కనుక. కొంచెం అల్లం వెల్లుల్లి అన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్కి మనకి కొంచెం మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అందులో అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుంటాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం కుక్ అవ్వనిస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈలోపు మనకి 70% కుక్ అయిపోతాయి చూడండి. ఎలా అంటే ఇదిగో అలా ఒక మెతుకు అలా సగం విరిగితే చాలు. అప్పుడు ఈ రైస్ తెచ్చి అందులో వేసుకుంటాం.
అలా ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం కుంకుమ పావు కలిపిన పాలు కొంచెం వేసుకొని కొత్తిమీర, మనం సగం ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో దమ్ చేసుకుంటాం. సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇలానే చేసుకొని పైనుంచి ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కరెక్ట్గా సెట్ అయిన లిడ్ పెట్టుకొని అండ్ నెక్స్ట్ దాని మీద బరువు పెట్టుకున్నాను. చూడండి ఎలా అంటే ఒక 15-20 మినిట్స్ అలానే సిమ్లో ఉంచేయాలన్నమాట. ఉంచేస్తే మనకి మంచిగా వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి సైడ్ నుంచి తీస్తుంటే ఒక్కొక్క మెతుక్కి అసలు స్టిక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా వస్తుంది. అంతేనండి, ఇదే ప్రాసెస్లో చేసుకుంటే సింపుల్గా ఈజీ వేలో మనం చేసేసుకోవచ్చు. చూడండి చికెన్ కూడా ఎలా కుక్ అయిందో ఒక పీస్ ఇలా అని చూపిస్తాను. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా అయితే. చూడండి చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. అంతే, వేడి వేడిగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.